నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ స్పాట్లైట్. ఈరోజు మన ఇష్యూ ఏంటంటే నేషనల్ ఇష్యూ. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో కొన్ని అవకతవకలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తేదీ తన 100 రోజుల పరిపాలన మీటింగ్ లో సంచలన విషయం వెల్లడించారు. ఇదే విధంగా దాని కౌంటర్ గా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఈ విధంగా అన్నారు, మేమే కానీ అటువంటి అవకతవకలు చేస్తుంటే మేము ఎక్కడైనా ప్రమాణం చేస్తాం, మీరు దానికి సిద్ధమా అని వాళ్ళు ప్రకటించారు. ఇది అసలు ఈ ఇష్యూ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2023 వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేఎంఎఫ్ అనే నందిని గీ ఫ్యాక్టరీ గత 50 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి గీ సప్లై చేస్తా ఉంది. అదేవిధంగా వాళ్ళని తొలగించి రీటెండర్ లో ప్రీమియం అనే ఆల్ఫా అనే నార్త్ ఇండియన్ కంపెనీకి టెండర్ ఇచ్చారు. వాళ్ళు సప్లై చేసి మొదలు పెట్టిన తర్వాత బీఫ్ ఫ్యాట్స్ అండ్ ఫిష్ ఆయిల్ అనేది రెండు కలిపి సప్లై చేశారని మన సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జూలై 9వ తేదీ కొత్త బోర్డు చైర్మన్ శిల్పారావు అనే అతన్ని నియమించారు. శిల్పారావు గారు బోర్డు మీటింగ్ లో బోర్డు మెంబర్స్ ని ప్రశ్నించారు, లడ్డు క్వాలిటీ ఎందుకు తగ్గింది. వాళ్ళు ఏం చెప్పారంటే గీ ఇష్యూ వల్ల అని చెప్పారు. అదే రోజు NDDB అనే వాళ్ళకి ఈ లడ్డు శాంపుల్స్ ని పంపించారు. నేషనల్ డైరీ బోర్డు డెవలప్మెంట్ వాళ్ళకి ఈ శాంపుల్స్ ని పంపించగా వాళ్ళు వెల్లడించింది ఏమంటే ఈ లడ్డులో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ లో ఫిష్ ఆయిల్, బీఫ్ కొవ్వు ఈ రెండు కలిసి ఉన్నాయని పేర్కొన్నారు ఈ రిపోర్ట్స్ లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నోటీసులు పంపిస్తూ మళ్ళీ నందిని వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. దీని మీద ఎవరైతే ఇలా అపవిత్రం చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా ఈ ఇష్యూ మీద ఈరోజు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈరోజు 3 గంటలకి ఏం జరుగుతుందో ముందు తెలుసుకుందాం.